బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 9, పుస్తకం 90, కోరికలు, సంచిక 332. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా వెనకబడి ఉండటానికి ఇష్టపడని మరియు నాకు ప్రయాణ సౌకర్యం లేని కొందరు వ్యక్తులు లేకపోయి ఉంటే నేను ఏ పవిత్ర యుద్ధం నుండైనా దూరంగా ఉండేవాడిని కాదు. అల్లా మార్గంలో అమరవీరుడునై తిరిగి బ్రతికి ఆపై మళ్ళీ అమరవీరుడునై తిరిగి బ్రతికి ఆపై అమరవీరుడునై ఆపై పునరుత్థానం చెంది ఆపై అమరవీరుడునై ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. సంచిక 333. అల్ అరాయి రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా అల్లాహ్ మార్గంలో పోరాడి ఆపై అమరవీరుడినై ఆపై పునరుత్థానం చెంది తిరిగి బ్రతకాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. జీవితంలోకి రావడం, పునరుత్థానం, ఆపై అమరవీరుడు కావడం మరియు ఆపై పునరుత్థానం చెందడం మరియు ఆపై అమరవీరుడు కావడం, ఆపై తిరిగి జీవితంలోకి రావడం, ఆపై అమరవీరుడు కావడం, ఆపై పునరుత్థానం చెందడం. అబూ హురైరా ఆ మాటలను 3 సార్లు పునరావృతం చేశారు మరియు నేను అల్లాహ్ ప్రమాణంతో దీనికి సాక్ష్యం ఇస్తున్నాను. సంఖ్య 334. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. నా వద్ద ఉహద్ పర్వతమంతా బంగారం ఉన్నట్లయితే దానిని స్వీకరించడానికి ఎవరైనా దొరికితే 3 రోజులు గడిచేలోపు నా అప్పులు తీర్చడానికి నేను ఉంచుకునేంత కొంత మొత్తాన్ని మినహాయించి అందులో 1 దినార్ కూడా నా వద్ద మిగలకూడదని నేను కోరుకుంటున్నాను. సంఖ్య 335. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం. అల్లా ప్రవక్త ఇలా అన్నారు. నేను ఇటీవల తెలుసుకున్నది నాకు ముందే తెలిసి ఉంటే నేను నాతో పాటు హదీని తీసుకువెళ్ళి ఉండను మరియు ప్రజలు ఇహ్రాం స్థితిలో పూర్తి చేసినప్పుడు వారితో పాటు నేను కూడా పూర్తి చేసి ఉండేవాడిని. సంఖ్య 336. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు కథనం. మేము అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి ఉన్నాము మరియు మేము హజ్ యొక్క ఇహ్రాం స్థితిని ధరించి జిల్హిజ్జా 4వ తేదీన మక్కాకు చేరుకున్నాము. కాబా చుట్టూ తవాఫ్ చేయమని మరియు సఫా అల్ మర్వా మధ్య సయ్యి చేయమని, మా ఇహ్రాంను కేవలం ఉమ్రా కోసమే మాత్రమే ఉపయోగించమని మరియు మాతో మా హదీ లేకపోతే ఇహ్రాం స్థితిని పూర్తి చేయమని ప్రవక్త మాకు ఆజ్ఞాపించారు. ప్రవక్త మరియు తల్హా రజియల్లాహు అన్హు తప్ప మాలో ఎవరితోనూ హదీ లేదు. యమన్ నుండి వచ్చి తనతో పాటు హదీని తీసుకువచ్చారు. అలీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు. అల్లా ప్రవక్త ఏ ఉద్దేశంతో ఇహ్రాం ధరించారో నేను కూడా అదే ఉద్దేశంతో ఇహ్రాం ధరించాను. ప్రజలు ఇలా అన్నారు. మా పురుషాంగాలు స్రవిస్తుండగా మేము మీనాన్ని ఎలా వెళ్ళగలం? అల్లా ప్రవక్త ఇలా అన్నారు. నేను తర్వాత తెలుసుకున్నది నాకు ముందే తెలిసి ఉంటే నేను హదీని తీసుకువచ్చేవాడిని కాదు మరియు నాతో హదీ లేకపోయి ఉంటే నేను నా ఇహ్రాం స్థితిని పూర్తి చేసేవాడిని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమ్రత్ అల్ అక్బా వద్ద గులకరాలు విసురుతున్నప్పుడు సురాఖా బిన్ మాలిక్ ఆయనను కలుసుకొని ఇలా అడిగారు. ఓ అల్లా ప్రవక్త, ఇది మాకు మాత్రమేనా అని అడగ్గా ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు. కాదు, ఇది ఎప్పటికీ ఉంటుంది. ఆయిషా రజియల్లాహు అన్హా ఋతుస్రావంతో ఉన్నప్పుడు మక్కాకు చేరుకున్నారు. అందువల్ల ప్రవక్త ఆమెకు కాబా చుట్టూ తవాఫ్ మినహా హజ్ యొక్క అన్ని ఆచారాలను పాటించమని మరియు ఆమె శుభ్రపడే వరకు ప్రార్థనలు చేయవద్దని ఆదేశించారు. వారు అల్ బతాలో శిబిరం వేసినప్పుడు ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా అన్నారు. ఓ అల్లా ప్రవక్త, నువ్వు హజ్ మరియు ఉమ్రా 2 పూర్తి చేసి వెళ్తున్నావు, కానీ నేను కేవలం హజ్ మాత్రమే చేస్తున్నాను అని అడిగారు. అప్పుడు ప్రవక్త గారు అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ బకర్ రజియల్లాహు అన్హును ఆమెతో పాటు అత్తన్నీయంకు వెళ్ళమని ఆదేశించారు. దాంతో ఆమె హజ్ రోజుల తర్వాత జుల్హిజ్జా మాసంలో ఉమ్రా పూర్తి చేసింది. సంఖ్య 337. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం ఒక రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు నిద్రపట్టగా ఈ రాత్రి నా సహచరులలో ఒక సజ్జనుడు నాకు కాపలాగా ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నారు. అకస్మాత్తుగా మాకు ఆయుధాల చప్పుడు వినిపించింది. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు అని అడిగారు. దానికి ఓ ప్రవక్త, నేను సాద్ను అని సమాధానం వచ్చింది. నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. ఆ తర్వాత ప్రవక్త ఎంత గాఢంగా నిద్రపోయారంటే ఆయన గురక మాకు వినిపించింది. అబూ అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా అన్నారు. బిలాల్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు. అయ్యో, నేను నా చుట్టూ ఇగ్దిర్ మరియు జలీల్ 2 రకాల గడ్డి ఉన్న లోయలో ఉంటే
మక్కాలో రాత్రంతా ఉండిపోతే ఎంత బాగుండేది. అప్పుడు నేను ఆ విషయాన్ని ప్రవక్త గారికి చెప్పాను. సంఖ్య 338. అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం. అల్లాహ్ యొక్క ప్రవక్త ఇలా అన్నారు: ఇద్దరు మనుషుల వల్లే తప్ప మరెవరి వలె ఉండవాలని కోరుకోకూడదు. అల్లాహ్ ఎవరికైతే ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించారో అతను దానిని రాత్రింబవళ్ళు పఠిస్తూ ఉంటారు. అప్పుడు కోరుకునేవాడు ఇలా అంటారు: ఆ వ్యక్తికి ఇవ్వబడినంత సంపద నాకు కూడా ఇవ్వబడితే అతను చేసేదాన్నే నేను కూడా చేస్తాను. మరియు అల్లాహ్ ఎవరికైతే సంపదను ప్రసాదించాడో అతను దానిని న్యాయబద్ధంగా సక్రమంగా ఖర్చు చేస్తారు. అటువంటి సందర్భంలో కోరుకునేవాడు ఇలా అంటారు: అతనికి ఇవ్వబడినంత సంపద నాకు కూడా ఇవ్వబడితే అతను చేసేదాన్ని నేను కూడా చేస్తాను. సంఖ్య 339. అనస్ రజియల్లాహు అన్హు కథనం. మీరు మరణాన్ని కోరుకోకూడదు అని ప్రవక్త చెప్పగా నేను వినకపోయి ఉంటే నేను దాన్ని కోరుకొని ఉండేవాడిని. హదీస్ 340. ఖైస్ రజియల్లాహు అన్హు కథనం. మేము కబ్బాబ్ బిన్ అల్ అర్త్ను సందర్శించడానికి వెళ్ళాము. అతను తన శరీరంపై 7 చోట్ల ముద్ర వేయించుకున్నాడు. అతను ఇలా అన్నారు: అల్లా ప్రవక్త మరణం కోసం అల్లాను ప్రార్థించవద్దని మమ్మల్ని నిషేధించకపోయి ఉంటే నేను దానికోసం ప్రార్థించి ఉండేవాడిని. హదీస్ 341. సాద్ బిన్ ఉబైద్ అబ్దుర్ రహమాన్ బిన్ అల్ హజర్ యొక్క బానిస కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీలో ఎవరూ మరణాన్ని కోరుకోవద్దు. ఎందుకంటే అతను సజ్జనుడు అయితే తన సత్కర్మలను వృద్ధి చేసుకోవచ్చు, మరియు అతను దుష్కర్మలు చేసేవాడైతే ఆ దుష్కర్మలను ఆపి పశ్చాత్తాపడవచ్చు. హదీస్ 342. అల్ బరా బిన్ అజీబ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అల్ హజాబ్ యుద్ధం జరిగిన రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాతో పాటు మట్టిని మోస్తున్నారు. ఆ ధూళి ఆయన పొట్టలోని తెల్లదనాన్ని కప్పివేయడం నేను చూశాను. అప్పుడు ఆయన ఇలా అంటున్నారు: ఓ అల్లాహ్, నువ్వు లేకుండా మాకు మార్గదర్శకత్వం లభించేది కాదు. మేము దాన ధర్మాలు చేసేవాళ్ళం కాదు, నమాజు చేసేవాళ్ళం కూడా కాదు. కాబట్టి ఓ అల్లాహ్, దయచేసి మాపై శాంతిని ప్రసాదించు. ఎందుకంటే వారు మాపై తిరుగుబాటు చేశారు. ఒకవేళ వారు మా కష్టాలను కలిగించాలని సంకల్పించినా, అంటే మమ్మల్ని భయపెట్టి మాతో యుద్ధం చేయాలని అనుకున్నా, అప్పుడు మేము పారిపోకుండా వారిని ఎదిరిస్తాము. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానితో పాటు తమ స్వరాన్ని పెంచేవారు. హదీస్ 433. హదీసు 343. హదీస్ 343. అబ్దుల్లా బిన్ అబీ ఔఫా రజియల్లాహు అన్హు కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీ శత్రువును కలవాలని ఆశించకండి, మరియు అన్ని రకాల కీడుల నుండి రక్షణ కోసం అల్లాను అడగండి. హదీస్ 343. అల్ కాసిం బిన్ ముహమ్మద్ రజియల్లాహు అన్హు కథనం. లియాన్ తీర్పు వెలువడిన ఒక జంట ఉదంతాన్ని ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు ప్రస్తావించారు. అబ్దుల్లా బిన్ షద్దాద్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఆమె విషయంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక స్త్రీపై ఎలాంటి సాక్ష్యం లేకుండా నేను రాళ్లతో కొట్టి చంపితే ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: కాదు, అది ఒక స్త్రీకి సంబంధించిన విషయం. ఆమె ముస్లిం అయినప్పటికీ తన దుష్ప్రవర్తనతో ఇతరులకు అనుమానం కలిగించేది. లియాన్ అనగా రాళ్లతో కొట్టే ఒక లియాన్ అనగా కేవలం అనుమానం మీద విడాకులు తీసుకోవడం, సాక్ష్యాలు లేనప్పుడు చేసే పద్ధతి. సంఖ్య 345. అతా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక రాత్రి ప్రవక్త ఇషా నమాజును ఆలస్యం చేశారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు ఆయన వద్దకు వెళ్ళి, ఓ అల్లా ప్రవక్త, నమాజ్ సమయం, స్త్రీలు పిల్లలు నిద్రపోయారు అని అన్నారు. ప్రవక్త తల నుండి నీరు కారుతుండగా బయటకు వచ్చి, నా అనుచరులకు కష్టంగా ఉంటుందని నేను భయపడిపోయి ఉంటే ఈ సమయంలో ఇషా నమాజ్ చేయమని వారిని ఆదేశించేవాడిని అని అన్నారు. ఈ హదీస్ యొక్క వివిధ రూపాలు కథకులచే ఇవ్వబడ్డాయి. వాటిలో భావ వ్యక్తీకరణలో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ సారాంశంలో మాత్రం తేడాలుండవు. సంఖ్య 346. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నా అనుచరులకు ఇది కష్టమవుతుందని నేను భయపడిపోయి ఉంటే నేను వారికి షివాక్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగించమని ఆజ్ఞాపించి ఉండేవాడిని. సంఖ్య 347. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నెల చివరి రోజుల్లో అల్ విశాల్ ఉపవాసం ఉండేవారు. కొంతమంది ప్రజలు కూడా అలాగే చేశారు. మరియు ఆ వార్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చేరినప్పుడు ఆయన ఇలా అన్నారు: ఒకవేళ నాకు నెల పొడిగించబడి ఉంటే నేను విశాల్ ఉపవాసాన్ని ఎంతకాలం పాటు పాటించి ఉండేవాడంటే మీలో అతిశయోక్తులు చెప్పేవారు కూడా తమ అతిశయోక్తులను వదిలిపెట్టి ఉండేవారు. నేను మీలాంటి వాడిని కాను.
నా ప్రభువు నాకు ఎల్లప్పుడూ తినడానికి త్రాగడానికి ఇస్తారు. సంఖ్య 348. అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్ విషాలను నిషేధించారు. ప్రజలు ఆయనతో ఇలా అన్నారు, కానీ మీరు అల్ విషయాలు ఉపవాసం ఉంటారు కదా. ఆయన ఇలా అన్నారు, మీలో నా వంటి వారు లేరు. నేను నిద్రపోయినప్పుడు నా ప్రభువు నాకు తినడానికి తాగడానికి ఇస్తారు. కానీ ప్రజలు అల్ విషయాలను వదులుకోవడానికి నిరాకరించినప్పుడు ఆయన వారితో పాటు 2 రోజుల పాటు అల్ విషయాలు ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత వారు నెలవంకను చూశారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒకవేళ నెలవంక కనిపించకపోయి ఉంటే నేను ఇంకా ఎక్కువ కాలం ఉపవాసం ఉండేవాడిని. దాని ద్వారా వారిని శిక్షించాలనే ఉద్దేశంతో అన్నట్లుగా. సంఖ్య 349. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. నేను ప్రవక్తను కాబా వెలుపల ఉన్న గోడ గురించి అడిగాను. అది కాబాలో ఒక భాగంగా పరిగణించబడుతుందా? ఆయన అవును అని జవాబిచ్చారు. నేను అయితే ప్రజలు దానిని కాబాలో ఎందుకు చేర్చలేదు అని అడిగాను. అందుకు ఆయన, ఎందుకంటే మీ ప్రజల వద్ద డబ్బు కొరత ఏర్పడింది అని చెప్పారు. నేను అయితే దాని ద్వారం ఎందుకు అంత ఎత్తుగా ఉంది అని అడిగాను. ఆయన జవాబిచ్చారు, మీ ప్రజలు తమకు ఇష్టమైన వారిని లోపలికి అనుమతించడానికి మరియు ఇష్టమైన వారిని నిషేధించడానికి అలా చేశారు. మీ ప్రజలు ఇంకా అజ్ఞానపు కాలానికి దగ్గరగా లేకపోయి ఉంటే మరియు నా చర్యను వారి హృదయాలు తిరస్కరిస్తాయేమోనని నేను భయపడిపోయి ఉంటే అప్పుడు నిశ్చయంగా నేను కాబాలో గోడను చేర్చి దాని ద్వారాన్ని నేలను తాకేలా చేసి ఉండేవాడిని. అప్పుడు నిశ్చయంగా నేను కాబాలో గోడను చేర్చి దాని ద్వారాన్ని నేలను తాకేలా చేసి ఉండేవాడిని. సంఖ్య 350. అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, వలస వెళ్ళకపోయి ఉంటే నేను అన్సారులలో ఒకటిని అయి ఉండేవాడిని. మరియు ప్రజలు ఒక లోయలో తమ మార్గాన్ని తీసుకుంటే నేను అన్సార్ల లోయలో లేదా వారి పర్వత మార్గాన్ని తీసుకునేవాడిని. సంఖ్య 351. అబ్దుల్లా బిన్ జైద్ రలియల్లాహు అన్హు కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, వలస వెళ్ళకపోయి ఉంటే నేను అన్సార్లో ఒకటిని అయి ఉండేవాడిని. మరియు ప్రజలు ఒక లోయలో లేదా పర్వత మార్గంలో తమ మార్గాన్ని తీసుకుంటే నేను అన్సార్ల లోయను లేదా వారి పర్వత మార్గాన్ని తీసుకునేవాడిని.